నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కర్షకులకు అధ్యయన కేంద్రాలు రైతు వేదికలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులకు కృషి చేస్తా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హామీ RFCL బాధితులకు న్యాయం చేయకపోతే గుణపాఠం తప్పదు కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ హెచ్చరిక ద్విచక్ర వాహనాలపై దూసుకు వెళ్లిన కారు 5 వాహనాలు ధ్వంసము 2 గాయాలు కర్షకులకు అధ్యయన కేంద్రాలు రైతు వేదికలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలము సోమనపల్లిలో రైతు వేదిక భవనాన్ని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి అన్నారు. రైతులు వరితో పాటు లాభదాయక వాణిజ్య పంటలపై మొగ్గు చూపాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతు వేదికలలో రైతులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసేంత వరకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించడంతో పాటు ప్రతి రైతుకు కూడా 24 గంటల ఉచిత కరెంటును ఇస్తూ ఎరువుల కొరత లేకుండా రైతు బంధు పథకం ద్వారా రైతుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలను ఆదుకుంటూ రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక రైతుల కోసం ఆలోచన చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి పంటలను వేరే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతులకు ఒక ఆదాయకరమైనటువంటి పంటలు పండించాలని ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి చైతన్యం తీసుకొని వచ్చే విధంగా రైతులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను చర్చిస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు సమావేశాలు ఏర్పాటు చేయడం కోసం రైతు వేదికలు ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యధిక దిగుబడిని తెచ్చి ముందున్నటువంటి యొక్క తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కనీసం కొనుగోలు చేయాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించి ఈరోజు వర్షాకాలంలో గోదాములలో మన బలిదాన్యం అంతా కూడా మొలకలెత్తేటువంటి విధంగా కలిసిపోయే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ నిరంకుశమైనటువంటి పరిపాలనను ఎండగట్టడం కోసం రైతులందరూ కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్పూర్ పరిధిలోని పలు కాలనీలలో 3 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు సైడు డ్రైన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజ్ మణీంద్రనాథ్, చింత రమేష్, రాజు, డివిజన్ నాయకులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 56వ డివిజన్ పరిధిలో అనేక కాలనీలలో 3 కోట్ల పైచిలుకు విలువ చేసే పనులకు
భూమి పూజ మరియు ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సహకారంతో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో హైదరాబాద్ మహానగరం తర్వాత రెండో నగరమైన ఈ వరంగల్ నగరంలో విలీనమైన గ్రామాలకు పెద్దపీట వేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరగానే ప్రత్యేక నిధులు వెచ్చించి విలీన గ్రామాల అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి మరి మున్సిపల్ శాఖ మంత్రికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మరి ఈరోజు 56వ డివిజన్లో అనేక కాలనీలు వెలిసి మరి అనేక మంది ఇతర ప్రాంతాల నుండి పిల్లల చదువు కోసమో ఉద్యోగాల అవకాశం కోసమో లేదా ఇతరత్ర సెటిల్ అయిన వారు ఈ డివిజన్లో ఎక్కువ ఉన్నారు. అనేక కాలనీలు ఉన్నాయి. అయినా కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని మరి అంతర్గత రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. మా స్థానిక కార్పొరేటర్ ఉత్సాహవంతుడు యువకుడు మరి సిరంగి సునీల్ గారు పట్టుబడి మరి నాతో కానీ అధికారులతో కానీ మమేకమై ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ డివిజన్ను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా. నేను సునీల్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ఈరోజు మా కాలనీ వాసులు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. సమైక్య రాష్ట్రంలో 2014 ముందు విలీనం చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వం విలీనం చేసిన ఈ 42 గ్రామాల్లో తట్టెడు మట్టిపోయిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి 2014 నుండి నేటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు మీరు ఆశీర్వదించిన బిడ్డగా మీ శాసనసభ్యునిగా అనేక కోట్లు నిధులు వెచ్చించి మరి ఈ కాలనీలు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి మీరు గమనించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇంకా నిధులు తీసుకొచ్చి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న మా కాలనీ మహిళలకు, మా కాలనీ యువకులకు, మా కాలనీ పెద్దలకు, మా ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జై తెలంగాణ. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజాక్షేత్రంలో సరైన గుణపాఠం తప్పదని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ హెచ్చరించారు. కల్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీయవద్దని ఆయన రామగుండం ఎమ్మెల్యేకు సూచించారు. పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు దాసరి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అంతేకాని సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రజలను అయోమయానికి గురి చేయడం సరికాదని అన్నారు. వెంటనే బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇంద్రం రాజురెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు ఎండి ఆసిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. సతీమణి మోహనన్న గారు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వివాహ శుభాకాంక్షలు పెట్టినటువంటి శాసనసభ్యులు కోరుగని చందర్ గారు. మరి ఈ విధంగా ఒకరికొకరు శుభాకాంక్షలు, ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు ఉంటే ఆయన పెద్ద ఎత్తున జరపడం, ఈయన బర్త్డే వేడుకలు ఉంటే ఈయన సోషల్ మీడియాలో పెట్టడం, అవన్నీ పోతే ఇప్పుడు ఏదైతే ఆయన పక్కన కూర్చున్నటువంటి గుండు రాజు అనేటువంటి వ్యక్తి ఆయన కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తాడు. మోహన్ గౌడ్ గారు వాళ్ళ భార్యను వాళ్ళ సతీమణిని టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేస్తారు. ఎన్నికల నుంచి మాకు సంబంధం లేదంటారు. మరి మొన్న సోషల్ మీడియాలో ఈ విధంగా పెట్టారు. ఇంకొక విషయము, మీరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ పాత్రికేయులు కానీ ఇప్పుడు ఉన్న బలంగా సాక్షాత్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఎదురుగా మరి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా మొన్న ట్విట్టర్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుండురాజు గారు పెట్టినటువంటి ఫ్లెక్సీ ఇప్పుడు ఈ క్షణమైనా మీకు నిదర్శనం అక్కడ కనబడుతుంది. ఏదైతే గుండురాజు గారు పోటీ చేసినటువంటి డివిజన్లో కూడా కనబడుతుంది. కాబట్టి మేము సూటిగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అందరూ కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి, ఆర్ఎఫ్సిఎల్ బాధితులను పక్కదారి పట్టించడానికే ఈ కల్లబొల్లి మాటలతోటి పాత్రికేయ సమావేశాలతోటి ఇవాళ కాలం గడుపుతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి శాసనసభ్యులు నిజంగా సచ్చినుడు అయితే, శాసనసభ్యునికి నిజంగా సంబంధం లేకపోతే ఈ ఆర్ఎఫ్సిఎల్ బాధితుల పక్షాన మరి ఉద్యమ సింహం అని చెప్పుకునేటువంటి మీరు, తెల్లారు లేస్తే నా ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పే మీరు మరి ఆర్ఎఫ్సిఎల్ గేటు ముందుకు పిలుపునిచ్చి ఏ విధంగా హౌస్ అరెస్ట్ ఏ విధంగా తెరనాటకం
ఏ విధమైన నాటకం చేసిరో ఇవాళ కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున అందరూ మిక్సీలేసి తీస్తే ఇవాళ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే నటన ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఈ విధమైనటువంటి నాటకాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తప్పకుండా రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెట్టడానికి రామగుండం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రామగుండం నియోజకవర్గం అంటే పారిశ్రామిక ప్రాంతం కుదరకన్ అంటే ఇక్కడ పాత్రికేయులు కానీ, న్యాయవాదులు కానీ, మేధావులు కానీ చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం, చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి వ్యవస్థ. ఇక్కడ పాత్రికేయులు కూడా పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సీల విషయంలో రాసినటువంటి సందర్భాలు, కథనాలు మనం చూసినాం. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. బాధితులకు మేము ఈ మీడియా సమావేశం ద్వారా చేతులు జోడించి మేము సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు దయచేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ట్రాప్లో పడకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో మీరు భాగస్వాములు కాండి. తప్పకుండా శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి శాసనసభలో ఈ విషయాన్ని లేవనెత్తుతాం. అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడించైనా సరే తప్పకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేంత వరకు ఆర్ఎఫ్సీఎల్ సత్యం. మరి పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు సంబంధం లేకపోతే ఎందుకు పెట్టినట్టు? రామగుండం నియోజకవర్గంలో 4 లక్షల మంది ఉన్నారు. 2 లక్షల మంది ఓటర్లు నిన్ను గెలిపించారు. ఇవాళ రామగుండం నియోజకవర్గ ప్రజల దయతో గెలిచిన నువ్వు, ప్రజల సొమ్ముతో జీతం తీసుకున్న ఎమ్మెల్యే, ప్రజల సొమ్ముతో బండ్లలో డీజిల్ పోసుకున్న ఎమ్మెల్యే, ప్రజల సొమ్ముతో గన్మేళ్లను పెట్టుకున్న ఎమ్మెల్యే, ప్రజల సొమ్ముతో చట్టసభలకు ప్రజల ఆశీర్వాదంతో చట్టసభలకు పోయిన ఎమ్మెల్యే మరి ప్రజలందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడా? మోహన్ గౌడ్కు ప్రత్యేకించి ఎందుకు చెప్పినో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం శాసనసభ్యులకు ఉన్నది, మోహన్ గౌడ్ గారికి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు పెట్టిన దాంతో పాటు మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగితే 9వసారి ఏకగ్రీవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 9వసారి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైందని చెప్పి మోహన్ గౌడ్ గారు సోషల్ మీడియాలో ఈ సంవత్సరం పెట్టినటువంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి పత్రిక ఇది. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు చూసుకోవచ్చు. మన డిజిటల్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి విషయం ఇది. అదేవిధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఖమ్మం రోడ్డులో ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఓ కారు అదుపు తప్పి ద్విచక్ర వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 5 వాహనాలు ధ్వంసం కాగా 2కి గాయాలయ్యాయి. ఆర్య సమాజ్ మందిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలపైకి దూసుకు వెళ్లడంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను సైతం కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మొహరం వేడుకలలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీర్లకు ప్రార్థనలు చేశారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొహరం పండుగనే పీర్ల పండుగ అని, త్యాగానికి ప్రతిగా జరుపుకునే ఈ పండుగలో ముస్లింలతో పాటు హిందువులు కూడా పాల్గొంటారని అన్నారు. ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, నాయకులు విజయ్ కుమార్, విజయ్ సింహ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా కేంద్రము ములుగు రోడ్డులోని నాగార్జున శాంసంగ్ మోటార్స్ 2 వీలర్స్ వెహికల్స్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్షిప్ పాయింట్ను అధినేత జేబీ పార్క్ సందర్శించారు. అనంతరం ఆయన వ్యాపార లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి కోసము జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ నాగార్జున, అరుణ్ కుమార్తో మాట్లాడారు. అక్కడి సిబ్బందితో కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిహాంగ్ కిమ్, సుమిత్ సాంగ్వాన్, నాగూర్, కిరణ్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. पुरी ब्रह्मा च आयुः कीर्तिं प्रजान्ततुः भागदेनैवैनं तं प्रणयति ब्राह्मण आरुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धात् ब्राह्मणेभ्यो वेदविभ्योऽप्त्या अनन्तराजा च सर्वस्तोमोदिरात्र उत्तमम् सर्वस्य जिद्भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घम् आयुः अग्ने यशस्विन् यशसे ममर्पयेन्द्रावतीमपचितिमिहावः अयक्ष्मीः खड्गाग्रेशौ. Good morning. I'm Jimmy Park from Sanzong. I'm very honored to visit the city of Bangalore. Also, my valued partner, I am coming to here to see how we can invest and how we can build the business together in this very honorable town. I'm delighted to have visited this city and wishing all the best for the future of my valued partner. Thank you. Thank you. సూర్యాపేట జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తుందని ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ కల్లెపల్లి నరేష్ అన్నారు. స్థానిక ఎంజీ రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధినేత కేజ్రీవాల్ నాయకత్వంలో, రాష్ట్రంలో ఇందిరా శోభ నాయకత్వంలో సెర్చ్ కమిటీ, ఉమ్మడి నల్గొండ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ మొహమ్మద్ అఫ్జల్ నాయకత్వంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో ఆఫ్ నాయకులు సాయి, లింగయ్య, వంశీ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు. నానాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రజలందరూ కూడా నిత్యావసరాలు కావచ్చు, ఆర్థిక అవసరాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ధరలు కావచ్చు, వీటి ద్వారా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అదేమిటంటే అవినీతి ప్రభుత్వాల వలన నిరుపేద ప్రజలందరూ కూడా గూడారం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒక చుట్టం ఇంటికి వస్తే కూడా ఆహారం పెట్టే పరిస్థితి నెలకొన్నది ఈ రోజులలో. అదేవిధంగా జిల్లా కేంద్రం మొత్తంలో రానున్న ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరినీ గెలిపించేసి జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా జిల్లా ప్రజలు కోరడమైనది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఎక్కడ డెవలప్మెంట్ కూడా నిధులు కూడా కేటాయించడం లేదు.
ఈరోజు పిల్లలు హాస్టళ్లలో చూసుకుంటే పురుగులన్న కూడా కనబడుతున్నది. ఆ విషతుల్యమైన ఆహారం తిని విద్యార్థులందరూ కూడా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి కొంతమంది ప్రాణాలు పోవడం కూడా జరుగుతున్నది. అక్కడ కనీస చర్యలు కూడా ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా స్వాహా చేసి కాంట్రాక్టర్ మీద దోచుకొని ప్రజలకు ఉచిత విద్యా వైద్యాలు అందించే స్థాయి కూడా స్తోమత కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఢిల్లీ, పంజాబ్ తరహాలో ఉచిత విద్య అందించాలంటే రానున్న రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశం మొత్తం కూడా గౌరవశ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజులలో అరవింద్ కేజ్రీవాల్ గారిని ప్రధానమంత్రి చేస్తే ఈ దేశం అమెరికా కంటే కూడా గొప్పగా బాగుపడుతుందనే నమ్మకం ప్రజలను కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఓటర్ మహాశయ గారా, మీ యొక్క ఓటు అమూల్యమైనది. ఈ ఓటు నమ్ముకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా జరుగుతున్నది. అత్యంత విలువైన ఓటు మీరు వేసే విధంగా ఏ పార్టీకి వేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఈరోజు కొంతమంది ఉండొచ్చు ఆప్ అనేటువంటిది ఇప్పుడు విస్తరిస్తుంది దేశం అంతా కూడా. తెలంగాణలో కూడా అందరూ కూడా ఆపును విశ్వసిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం బలపడితే ఈ దేశం బాగుపడుతుంది, అవినీతి నిరోధకం కూడా తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించాలి. కొంతమంది నాయకుల యొక్క అత్యుత్సాహం అనేటువంటిది ఇక్కడ ఆప్ బలపడదు అనేటువంటి ఒక నెగిటివిటీ ప్రజల్లో తీసుకొస్తున్నారు. మీ అందరూ తెలుసు, ఒక రైతుకు తెలుసు, ఒక విద్యార్థికి తెలుసు, ఒక గృహిణి తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది. కాబట్టి మీరందరూ కూడా రానున్న ఎలక్షన్స్లలో అన్ని నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను గెలిపించి ఈ దేశం కూడా, ఈ రాష్ట్రం కూడా కేజ్రీవాల్ గారి నాయకత్వాన్ని బలపరిచి మీరు ముందడుగు వేయాల్సిందని కోరుతున్నాం. ఈరోజు ఢిల్లీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ప్రపంచ ప్రమాణంతో బహు గొప్పగా ఈ యొక్క స్కూళ్లను, ఈ యొక్క విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కూడా మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ నిరాశ్రయులను చేరదీసి ఆశ్రమం కల్పిస్తున్న ఆశ్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని పలువురు అన్నారు. ముల్కల రామక్క 2వ వర్ధంతిని పురస్కరించుకొని ఆమె జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని అమ్మ పరివార్ ఆశ్రమానికి బియ్యము, పిల్లలకు నోట్బుక్స్, పండ్లు తదితర వస్తువులు అందించారు. అనంతరము అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముల్కల రామక్క కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ ముల్కల రామక్క గారి యొక్క 2వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారులు, కూతురు, మిగతా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈరోజు మన అమ్మ పరివార్ ఆశ్రమంలో నివసించే పిల్లలకు ఈరోజు భోజన ఏర్పాటుతో పాటు పిల్లలకు అవసరమయ్యే బుక్స్ని, బియ్యాన్ని మరి తదితర వస్తువులను అమ్మ కీర్తిశేషులు ముల్కాల రామక్క గారి పేరుపై ఈరోజు అమ్మ పరివార్ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. ముందుగా వారి గట్టి చెప్పల ద్వారా అమ్మ పరివార్ ఆశ్రమానికి వారిని ఆహ్వానిద్దాం. ముందుగా కీర్తిశేషులు స్వర్గస్థీయులు ముల్కాల రామక్క గారి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతి చేకూరాలని, వారి యొక్క పవిత్రాత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ పిల్లలం పెద్దలం అందరం కలిసి కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని 1 నిమిషాలు అమ్మగారి పవిత్ర ఆత్మ శాంతి కొరకై దేవుని ప్రార్థిద్దాం. పిల్లలు పెద్దలు అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని 1 నిమిషాలు మనం పాటించాలమ్మా. స్టార్ట్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా నకిరికల్లులోని శకుంతల ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వేడుకల్లో వివిధ హోదాలో ఉన్న నాయకులతో కలిసి ప్రజా గాయని, తెలంగాణ ఉద్యమకారిణి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి ఒకరికొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. స్వార్థమైన జీవితం ఏదైనా ఉందంటే అది మానవ జీవితం. అనంతమైన కోరికలు, అనంతమైన ఆశలు, అనంతమైన స్వార్థం, దానివల్లనే మనకు అన్నీ చెడిపోతూ ఉంటే, చెడగొట్టబడుతూ ఉంటే బాధ ఉంటుంది. అహం కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ఆ అహం వల్ల కొంతమంది స్నేహితులను మనం పోగొట్టుకుంటాం. అట్లాంటి మనం చాలా గొప్పగా ఏమనుకుంటామంటే మనుషులుగా పుట్టినాం, మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, ఇష్టమున్న చేయగలుగుతున్నాం. విహరించేదేర స్నేహం, విహరించేదేర స్నేహం, తనివి తీరా తానిన గాని తీరలేని దాహం, ఊహాలోకాలలో విహరించేదేర స్నేహం. ఇక్కడ ఉడిపి బొట్టల ప్రసాదం ఉన్నాడు, చెప్తే పెద్ద సోది అవుతుంది. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ప్రసాదన హోటల్లో టీ తాగేటోడు.
అశోక్ అని ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాడు. మళ్ళీ సైదులు అని ఇంకొక సైదులు, శాలిగౌరవం సైదులు అని ఉండే. మేము మొత్తం 11 మంది బ్యాచ్ ఉంటుండే. అన్న కొంచెం వెళ్ళిపోండి, ఫోటోలు మంచిగా వస్తాయి. పడవయ్యా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్షకులకు అధ్యయన కేంద్రాలు, రైతు వేదికలు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ప్రతి కాలనీలో అన్ని మౌలిక వసతులకు కృషి చేస్తా. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హామీ. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం చెయ్యకపోతే గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ హెచ్చరిక. ద్విచక్ర వాహనాలపై దూసుకు వెళ్లిన కారు, 5 వాహనాలు ధ్వంసము, 2 గాయాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.